దయచేసి చైర్స్ ఖాళీ లేకుండా ఫిల్ చేయండి. మధ్యలో వాక్యం చెబుతున్నప్పుడు వెనకాల నుంచి ప్రజలు రావడం కాకుండా, ఇక్కడ 2 చైర్స్ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఒక చైర్ ఖాళీ ఉంది. ఓకే, పోయిన వారం మనం ప్రసంగి గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం. 12 వారాలు 12 అధ్యాయాలు ధ్యానిద్దామని ఆశించాం. అయితే మధ్యలో మనకు క్రిస్మస్, క్రొత్త సంవత్సరం ఇవన్నీ రాబోతున్నాయి. చూద్దాం దేవుడు అలా నడిపిస్తాడు. పోయిన వారం ఏమైంది అంటే లైవ్ ఇద్దామని ప్రయత్నించినందువల్ల కొత్త ఎక్విప్మెంట్ అది సరిగా వర్క్ చేయలేదు, ఇంటర్నెట్ కూడా సరిగా వర్క్ చేయలేదు, అందువల్ల రికార్డ్ కూడా సరిగా అవ్వలేదు. అందువల్ల ఈరోజు పోయిన వారం చెప్పుకున్న వాటిలో ముఖ్యమైనవి కొన్ని చెప్పి 2వ అధ్యాయంలోనికి మనం వెళదాం. మొదట 2వ అధ్యాయాన్ని చదివేస్తాను. తర్వాత మొదటి అధ్యాయంలో చూసినవి ముఖ్యమైనవి, తర్వాత 2వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినవి పాఠాలు నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకొంటిని. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నువ్వు వెర్రిదానివనియు, సంతోషంతో నీ చేత కలుగునదేమి అనియు నేను అంటిని. నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకుందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షంలో నారుమళ్లకు నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని. నా ఇంటి పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహువిస్తారంగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చాయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడినై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు కలిగిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయం సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించిన నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించునని నా హృదయం అందు అనుకుంటుని. ఇది వ్యర్థమే. మనుషులను గూర్చినట్లుగానే, బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకం ఎన్నటికి ఉంచబడదు. రాబో దినముల్లో వారందరూ మరుబడిన వారు ఎందురు. జ్ఞానులు మృతునందు విధమెట్టుదో, బుద్ధిహీనులు మృతునందు విధము అట్టిదే. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చి వానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. వాడు జ్ఞానం గల వాడై ఉండునో, బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే. కాబట్టి సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడిని అయితిని. ఒకడు జ్ఞానంతోనూ, తెలివితోనూ, యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది?
వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవులకు భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? ఏలనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చటకే ప్రయాసపడి పోగు చేయు పని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఈ చిన్న గ్రంథం ప్రసంగి అని పిలువబడుతున్న గ్రంథం, దీన్ని వ్రాసింది మొదటి వచనంలో అంటున్నాడు, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుడిన ప్రసంగి పలికిన మాటలు. రెండో అధ్యాయంలో మనం చదువుకున్న తాను సంపాదించిన విస్తారమైన రకరకాల సంపదలను బట్టి చూస్తే ఇది సొలొమోన్ అని గ్రహించవచ్చు. ఎందుకంటే సొలొమోన్ గురించి బైబిల్ ఏం చెబుతుందో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29 నుండి 34 వరకు చదువుతున్నాను చూడండి. మొదటి రాజులు 4:29 నుండి 34 వరకు. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేశాను. కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానం కంటేను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమైన. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. మరియు లెబానోన్ నుండి దేవదారు వృక్షమని కానీ, గోడల నుండి మొలుచు హిస్సోపు మొక్కని కానీ చెట్లన్నిటిని గురించి అతడు రాశాను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటిని అన్నిటిని గురించి అతడు వ్రాసాను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకే అతని జ్ఞానమును గురించి విన్న భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. జ్ఞానపు మాటలు, బోధలు చేసేవాడు అన్నమాట, ప్రసంగాలు చేసేవాడు అన్నమాట. కాబట్టి ప్రసంగిగా సొలొమోనుకు ఒక పేరు ఉండేది ఆ రోజుల్లో చుట్టుపక్కల దేశాల్లో. ఆయన బోధలు వినడానికి, ఆయన జ్ఞానవాక్కులు వినడానికి జనాలు వచ్చేసేవారు అన్నమాట. సొలొమోను క్రీస్తు పూర్వం 970 నుండి 930 వరకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని మహారాజుగా యుద్ధాలు చెయ్యక్కర్లేకుండా చుట్టుపక్కల దేశాలన్నీ తన ఆధీనంలో ఉండగా, తనకు పన్ను చెల్లిస్తూ ఉండగా పరిపాలించాడు. అయితే తాను మొదట్లో 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించాడు, బంగారంతో పొదిగించాడు. అయితే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజులకు దేవుడిచ్చిన 4 నియమాలని బద్దలు చేసేసాడు. అవేంటో చూస్తారా? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూ సమస్త జనముకు వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న వానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకునేవాళ్ళు. నీ సహోదరులనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునేవాళ్ళను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోకూడదు. చూడండి, రాజులకు ఇచ్చిన నియమాలు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొన వలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటే గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలానగా యెహోవా ఇక మీదట మీరు ఇత్రోవని వెళ్ళకూడదని మీతో చెప్పాను. కానీ తను ఏం చేశాడో తెలుసా? మొదటి రాజులు 10వ అధ్యాయం 28వ వచనం, 28, 29. సొలొమోనునకు గుర్రములు ఐగుప్తు నుండి తేబడను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించారు. వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండి,
ఇలా ఇచ్చి కొన్నాడంట. గుంపులు గుంపులుగా తెప్పించాడు ఐగుప్తు దేశానికి సేవకుల్ని పంపి. కుర్రాలని విస్తారంగా సంపాదించుకోకూడదు, ఐగుప్తుకి వెళ్ళకూడదంటే దేవుని ఆజ్ఞను బద్దలు చేసేసాడు. ఇంకా చూడండి రాజులకు ఇచ్చిన నియమాలు. 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 17:17. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. కానీ ఏం చేశాడు? 11:3, మొదటి రాజులు 11:3. అతనికి 2లో అంటున్నాడు, లేదా మొదటి లాస్ట్లో అంటున్నాడు, అయితే రాజు అని సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. త్రిప్పేస్తారనే నీ హృదయం తొలగిపోకున్నట్లు అన్నాడు. అనేక స్త్రీలు వివాహం చేసుకోకూడదంటే ఏంటి నువ్వు చెప్పేది, నాకు లెక్కేంటి అన్నట్టు 700 మంది రాజకుమార్తెలు లాంటి వారిని వివాహం చేసుకున్నాడు, 300 మందిని ఉంచుకున్నాడు. దేవుని ఆజ్ఞను స్పష్టంగా మీరాడు. వెండి బంగారం మాత్రం తన కొరకు బహుగా విస్తరింప చేసుకోనకూడదు అని ఉంటే తను ఏం చేశాడు? వెండి బంగారాలు విపరీతంగా సంపాదించాడు. మొదటి రాజులు 10:14 అంటున్నాడు, ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. బంగారంతో డాళ్ళు, బంగారంతో కీడాలు చేయించాడు. సింహాసనాన్ని దంతంతో చేయించి సువర్ణంతో పొదిగించాడు. అతని పానపాత్రలు కూడా బంగారం అంట. 21వ వచనం లాస్ట్లో అంటున్నాడు, సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. వెండిని లెక్క చేయక్కర్లేనంత విస్తారంగా బంగారం సంపాదించాడు. దేవుడు ఏది చేయొద్దన్నాడు అదే చేశాడు, ఏది చేయమన్నాడు అది చేయలేదు. ఏం చేయమన్నాడు? మరి అతడు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడైన తరువాత లేవీయులను యాజకుల స్వాధీనమందున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవాలను. ప్రతి రాయించుకోవడం కాదు, రాసుకోవాలట రాజు. ఎందుకు? అది అతని వద్ద ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకుదిములన్నిటిని ఈ గ్రంథమును చదువుచుండవలెను. ఇది చేయలేదు. కుడికి ఎడమకి కూడా తొలగిపోయాడు. అయితే సొలొమోను ఆఖరి రోజుల్లో బుద్ధి తెచ్చుకున్నాడు. దేవునందు భయభక్తులు కలిగి ఉండడం కంటే, ఆయనకు లోబడ్డం కంటే మానవులకు అందరికీ వర్తించే విధి మరొకటి లేదు అని తేల్చి చెప్పేశాడు. అదే మనం చూస్తున్నాం. ప్రసంగి 12, 13, 14 వచనాలు. ప్రసంగి 12, 13, 14 వచనాలు. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవునందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అనే ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని తీర్పు ఉంది. జాగ్రత్త, భయభక్తులతో బ్రతకండి. దేవునికి భయపడి లోబడ్డం తప్ప రాబోయే తీర్పును తప్పించుకునే క్షేమకరమైన జీవితం లేదు, మిగతాదంతా వ్యర్థమే అని జీవిత సారాన్ని పిండి చెప్పినట్టు తేల్చేశాడు. సొలొమోను చెప్పేది ఏంటో తెలుసా? నేను దారి తప్పి నష్టపోయాను. మీరు అలా దారి తప్పి నష్టపోయి దెబ్బలు తిని నేర్చుకోనక్కర్లేకుండా నా అనుభవం మీకు ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరంలో రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అన్ని తరాల వారికి ప్రత్యేకంగా చిన్న వయసులోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని తనకులాగా కుడికి ఎడమకు తొలగిపోయి దెబ్బలు తిని నష్టపోయి మళ్ళా దారిలోకి రానక్కర్లేకుండా జీవితం అంతటిని దేవుడిచ్చిన మేలును అనుభవించడానికి బాల్యదినమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని రాస్తూ ఈ గ్రంథాన్ని రాశాడు. పోయిన వారు మొదటి అధ్యాయంలో మనం చూసాం. స్టార్టింగ్
తను ఎలా స్టార్ట్ చేశాడో తెలుసా? వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పాడుచుండు పాటు అంతటి వల్ల వారికి కలుగుచున్న లాభమేమి? తరాలు గడిచిపోతున్నాయి, ఏది నూతనమైంది లేదు, అందరూ మరుగుపడుతూ ఉన్నారు. నువ్వేదో మిగతా తరాల కంటే సాధించేద్దామన్న ప్రయత్నం చేయడం, మిగతా వాళ్ళందరూ అలాగే మరుగుపడ్డారు. నువ్వు కూడా మరుగుపడతావు. జీవితంలో భూమి మీద నువ్వు సాధించే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుని కాదంటే నీ జీవితానికి అర్థం లేదు అని తేల్చేశాడు. అందుకే పోయినవారు మనం చూసాం కదా, తాను వ్యర్థం అనే ఈ ఒక్క పదాన్ని ఇంగ్లీష్లో 38 సార్లు డిఫరెంట్ వేరియంట్స్తో, తెలుగులో 35 సార్లు మనం రాయబడ్డం చూస్తాం. అనాలోచనగా కాకుండా వృద్ధుడు, విశేషమైన జ్ఞానవంతుడు, అనుభవం అంతటితో చెబుతున్నాడు సమస్తం వ్యర్థం అని. ఏది వ్యర్థం? ఎందుకు వ్యర్థం? తను చెప్పింది ఏంటి అంటే 30 సార్లు వాడాడు సూర్యుని క్రింద, సూర్యుని క్రింద, సూర్యుని క్రింద అని. 5వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని. ఆకాశమందు ఉండే దేవుణ్ణి విస్మరించి సూర్యుని క్రింద ఈ లోకంలో ఏదో సాధించేయాలని మనిషి దేవుని వైపు చూడకుండా కిందనే ఈ లోకాన్నే ఏదో అనుభవించాలని ప్రయత్నించడం అంతా నిష్ప్రయోజనం, అర్ధరహితం అని చెప్పాడు. 20 ఆకాశం క్రింద అనేది 3 సార్లు, గాలి కోసం అనేది 9 సార్లు వాడాడు. సూర్యుని కింద అనేది 29 సార్లు వాడాడు. తను చెప్పేదంతా ఏంటంటే దేవునిలో దొరికే శాంతిని, జీవితానికి అర్థాన్ని విస్మరించి సొంత ప్రయత్నాలు చేసి జీవితానికి దేంట్లోనూ అర్థం ఉన్నట్టు ప్రయత్నాలు చేయడం నిన్ను ఆఖరికి నిరాశకు గురి చేసేదే అన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, తత్వజ్ఞానం, ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి అంటే సృష్టికర్త సృష్టించాడు ఒక ఉద్దేశంతో అని కాకుండా దేవుడు లేడు, దీని అంతటికి అదే వచ్చింది అని అనేటువంటి వారు మరి జీవితానికి అర్థం ఏంటి, ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి అని అంటే దేవుణ్ణి కాదని జీవితానికి అర్థం చెప్పడానికి ప్రయత్నించడమే తత్వజ్ఞానం. కాబట్టి ఒక తత్వవేత్త ఏమని నిర్వచించాడు అంటే, ఒక గ్రుడ్డివాడు నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతుకుతున్నట్టు అన్నాడు. ఇతను ఎవరు? గుడ్డివాడు. వెతికేది దేనికోసం? నల్లపిల్లి కోసం. ఎక్కడ? చీకటి గదిలో. మీరు అనొచ్చు, గుడ్డోడు కదా, చీకటి గది అయితే ఏంటి, వెలుతురుండే గది అయితే ఏంటి, నల్లపిల్లి అయితే ఏంటి, తెల్లపిల్లి అయితే ఏంటి, గుడ్డోడు కనబడదు కదా అనుకోవచ్చు మీరు. మరొకరు హెల్ప్ చేయడం కూడా లేని పరిస్థితి. అంత వ్యతిరేకంగా ఉన్నాయి సంగతులు. అందులోనూ అది చాలా విశాలంగా గుండ్రంగా ఉంది. తిరుగుతున్నాడు. ఈసారి ఇప్పటికే 10 రౌండ్లు అయిపోయినాయి, ఇంకా కొత్తగా తిరుగుతున్నాను, ఏదో ఎతికేస్తున్నాను అనుకుంటున్నాడు కొత్త ప్లేస్లో. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు జీవితాంతం. గుడ్డివాడు నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతుకుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆ పిల్లి ఆ గదిలో లేనప్పుడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు నిష్టగా వెతికితే దొరికేస్తుంది చెప్పండి లేనిది? ఎంత అవివేకం కదా! ఎంత నిష్టగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని పూజలు చేసి ఆ గుడ్డి బొమ్మకి ఎన్నో చెప్పావు అబద్ధాలు, దానికి వినబడదు కాబట్టి సరిపోయింది. వినబడితే చైల్డ్ అని కొట్టి, ఎవడరా నువ్వు నన్ను చేసావా, నేను నిన్ను చేశానా అన్నేమో. ఎంత అవివేకంగా మనుషులు వెతుకుతున్నారో. దేవునిలోనే దొరికే దాన్ని బయట ఎక్కడో వెతికితే ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? దొరకలేదు అంటే ఆశ్చర్యం ఏమిటి? దొరికితే ఆశ్చర్యపడాలి. లేనిది దొరకదు. దేవునికి దూరంగా నీకు జీవిత అర్థం, నీ జీవితానికి సంతృప్తి దేవునికి దూరంగా దొరకదు. అది సొలొమోను తేల్చి చెప్పేసింది. ఈయనేమైనా మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాడా? చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చెప్తున్నాడా? టన్నులు బంగారం పోగు చేసి అంటున్నాడు, డబ్బులో శాంతి లేదు, తృప్తి లేదు, వ్యర్థం ఇది అంటున్నాడు. లైంగిక సుఖభోగాల్లో ఉందేమో అని
700 మందిని పెళ్లి చేసుకుని 100 మందిని ఉంచుకుని లాస్ట్లో అంటున్నాడు వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమే, దాంట్లో లేదు నిజమైన జీవితానికి అర్థం అని తేల్చేశాడు. తను చెయ్యని ప్రయత్నం లేదు. మనుషులు సాహసించకూడని సంగతులు తను సాహసించి చీకటి పొరల అవతలకు వెళ్ళొచ్చాడు. చెబుతున్నాడు అక్కడేమీ లేదు, మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారు అని. సమస్తం వ్యర్థం అన్నాడు. దేవునికి దూరంగా నువ్వేం చేయాలనుకున్నా చేయలేవు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నేను ద్రాక్ష వల్లని మీరు తీగలు అన్నాడు. తీగే కాండం నుంచి కట్ అయితే నిలబడ్డానికే ఆధారం ఉండదు, దానికి సారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎండిపోయి కాల్చబడ్డం తప్ప. దేవుడే మన ఆధారం, దేవుడే మన జీవం, దేవుడే మన జీవితానికి విలువనిచ్చేది. ఆయనకు దూరంగా జీవితం వృధా అన్నమాట. అదే పోయిన వారం చూసాం. అందుకే యెహోవా అనే పదం ఒక్కసారి కూడా ప్రసంగి గ్రంథంలో వ్రాయబడలేదు. దేవుడు అనే పదమే 40 సార్లు వ్రాయబడింది. యెహోవా అంటే నిబంధన నామం. దేవుడు తన బిడ్డలతో తన ప్రజలతో నిబంధన చేసి దానికి కట్టుబడి ఉండి ప్రేమతో వారిని బంధించి స్థిరపరిచి రక్షించి కాపాడే ఆ నిబంధనకు గుర్తుగా ఉండే నామం యెహోవా నామం. ఆ పేరుతో కాదు ఈ గ్రంథంలో దేవుడు తన గురించి వ్రాయించుకున్నది. ఎందుకంటే ప్రజలు దేవుని కాదని ఈ లోకంలోనే సొంత ప్రయత్నాలు చేస్తూ సొంత ప్రయోగాలు చేస్తూ ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. ఇక దేవునితో నిబంధనతో కూడినటువంటి బంధం ఎక్కడుంది వీరికి? కాబట్టి సార్వభౌముడిగా, సృష్టికర్తగా, సృష్టిని నడిపించేవాడుగా దేవుడని పిలువబడుతున్నాడు తప్ప యెహోవాగా నిబంధనకు గుర్తుగా రక్షించిన రక్షకుడిగా ఆయన పిలువబడటం లేదు. పోయిన వారం చాలా విషయాలు చూసాం. ఈ లోకంలో మనిషి మార్చలేని సంగతులు 2 ఉన్నాయని చూసాం. 14వ వచనంలో, సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటి నేను చూచినవన్నీ వ్యర్థములే, ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి, వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపం గలది లెక్కకు రాదు అన్నాడు. మానవునికి ఉండే సమస్యలు, వాడి ప్రయాసం అంతా వృధా అనడానికి 2 కారణాలు ఏంటంటే, ఉన్నాయి వంకరగా ఉన్నాయి, లేనివి లెక్కించడానికి కూడా అవేంటో తెలియదు. పతన భూమి మీద అన్నీ వంకరగా ఉన్నాయి. భక్తిహీనత, మూర్ఖత్వం, రోగం, నువ్వు మార్చలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దాన్ని బట్టి నువ్వు ప్రయాసపడినా వృధా అవుతుంది. అంతేకాదు నీ జీవితానికి నిజమైన అర్థాన్ని, విలువని ఇచ్చే సంగతి ఏంటో కూడా నీకు తెలియని చీకట్లో తడువులాడుతూ ఉన్నావు. నీకు కావాల్సిందేంటో తెలియనప్పుడు ఎలా దాన్ని సంపాదించుకోగలవు? కాబట్టి మనిషి దేవునికి దూరంగా ఎంత ప్రయాసపడినా వృధా ప్రయాసే పడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం స్పష్టంగా చూడదగిన ఒక సంగతి ఏంటి అంటే, ఎక్కువ సార్లు సొలొమోను నేను నా కొరకు నేను ఐ అంటానే ఉన్నాడు. దేవుడిని వదిలేస్తే మనమే దేవుళ్ళం అయిపోతాం. అదే జరిగింది సొలొమోను జీవితంలో. ఆ విషయాన్ని ఇంకా తర్వాత విపులంగా చూడబోతూ ఉన్నాం. కాబట్టి పోయినవారు మనం నేర్చుకున్న ముఖ్యమైన సంగతి ఏంటి అంటే, కొన్ని జాయ్ ప్యాసేజెస్ అని ఉన్నాయి. జాయ్ ప్యాసేజెస్ అంటే అంత వృధా, నాకు అసహ్యం కలిగిస్తూ ఉంది, నాకు వ్యసనం పుట్టిస్తూ ఉంది అని జీవితం అంతటి గురించి చెప్పినటువంటి ఈయన అక్కడక్కడ ఆనందాన్ని కలిగించే భాగాలు రాశాడు. జాయ్ ప్యాసేజెస్. అవేంటంటే 2వ అధ్యాయం 24-26 వచనాలు, 3వ అధ్యాయం 12 నుంచి 14, అలాగే 22వ వచనం, 5వ అధ్యాయం 18 నుంచి 20, 8వ అధ్యాయం 15, 9వ అధ్యాయం 7 నుంచి 10, 11వ అధ్యాయం 7 నుంచి 12వ అధ్యాయం 7 వరకు. ఏంటంటే సొలొమోను చెప్పదలుచుకున్నది,
ఈ లోకంలో అన్నీ వంకరగా ఉండాల్సిన ఏమో లేకపోవడం వల్ల మనిషి నిరాశకు గురి కాకుండా దేవుడిచ్చేటువంటి స్వచ్ఛమైన మేలును అనుభవించవచ్చు అన్నాడు అన్నమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యర్థమైన సంగతులు లోకంలో ఉన్నా సరే జీవితాన్ని అనుభవించవచ్చు అని చెప్పాడు. అదే మనం చూస్తాం 11వ అధ్యాయం 9-10 వచనాలు అంటున్నాడు, యవనుడా నీ యవనమందు సంతోషపడము. ఏమంటున్నాడు సొలొమోను? యవనమందు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున, నీ దృష్టికి ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తింపు. ఎంజాయ్ లైఫ్ అంటున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులను తెచ్చుకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. లేత వయసు నడిప్రాయం గతించిపోను కనుక నీ హృదయం వ్యాకులమును తొలగించుకోనము, నీ దేహంలో చెరపుదాన్ని తొలగించుకోనము అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే జీవితాన్ని అనుభవించు కానీ పాపం చెయ్యకు అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఈ లోకంలో సుఖాలు 2 రకాలు, క్రమమైనవి, అక్రమమైనవి. జీవించడానికి, అనుభవించడానికి, జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకటి చెడ్డది. ప్రసంగం ఏం చెప్తున్నాడో తెలుసా? సరైన రీతిలో జీవితాన్ని అనుభవించండి అంటున్నాడు. ఏది నిన్ను తీర్పుకు గురి చేస్తుందో, ఏది దేవుని ఎదుట నిన్ను దోషిగా నిలబెడుతుందో, ఏది దేవుని ఉగ్రతకు, శిక్షకు గురి చేస్తుందో దాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన స్వచ్ఛమైన మేలును అనుభవించు, సుఖించు అంటున్నాడు. 9వ వచనం 9వ అధ్యాయంలో అంటున్నాడు, దేవునికి దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము అంటున్నాడు. ఎంజాయ్ లైఫ్ అంటున్నాడు. కాబట్టి జీవితం దేవుడు ఇచ్చింది అనుభవించడానికి. మడిగట్టి కూర్చుని పిసినారితనంతో తినకుండా, తిననివ్వకుండా, కట్ల దాచుకుని పరుపు కింద పెట్టుకుని ఆనందపడుతూ జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తుంది బైబిల్. దేవుడిచ్చింది అనుభవించడానికి. కొంతమంది తినరు, తిననివ్వరు, ప్రకృతిని అనుభవించరు. చూడండి, అనుభవించడానికి ఎన్ని ఉన్నాయో: కళలు, సంగీతం, ఆటలు, ప్రకృతి, ఆహారం, కుటుంబం. నేను మొన్న తాడేపల్లిలో చెప్పాను, జీవితాన్ని అనుభవించండి. పిల్లలతో ఆడుకోండి, చిన్నపిల్లలు అయిపోండి. సీరియస్గా పెద్దోళ్ళలాగా గంభీరంగా ఉండే సమయం ఉంటుంది. కానీ మీకు తెలుసా, విల్లు ఎప్పుడు టైట్గా ఉంటే అది కొంతకాలానికి పని చేయదు. దాన్ని ఏం చేయాలి తెలుసా? లూజ్ చేసేయాలి. వాడేటప్పుడు బాణం ప్రయోగించాల్సినప్పుడు టైట్ చేయాలి. మామూలు టైంలో ఏం చేయాలి? దాన్ని లూజ్ చేసేయాలి. యేసుక్రీస్తు శిష్యులు పరిచయం చేసి వచ్చిన తర్వాత అన్నాడు, రండి అలసట తీర్చుకోండి. వారిని సరదాగా వేరే చోటికి తీసుకెళ్ళాడు. We need times of refreshment. కొంత సేద తీరడానికి అవసరం సమయం. అందుకని నా కుటుంబాన్ని నేను అప్పుడప్పుడు కొన్ని ఊర్లు తీసుకెళ్తూ ఉంటాను. అసలు ప్రకృతిని చూస్తూ ఉంటే, మేము మూనార్ వెళ్ళినప్పుడు కేరళలో 2 కళ్ళు చాలా అనిపించింది. ఎటు చూసినా అబ్బా భలే ఉందంటే, ఇటు చూడండి డాడీ అనేది పాప, అటు చూస్తే ఇంకా బాగున్నట్టు ఉండేది, ఇటు చూస్తే ఇంకా బాగున్నట్టు ఉండేది. అంటే దైవ కోణంలో మనం చూస్తాం కాబట్టి దేవుణ్ణి, ఈ సృష్టిని బట్టి ఇంకా అభినందించడానికి వీలవుతుంది. అనుభవించడానికి సరైన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. అయితే లోకం ఇలాంటి స్వచ్ఛమైన, నీతితో కూడిన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన, దేవుని మహింపరచడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఆనందాలని అనుభవించడానికి బదులు, చూసారా, నువ్వు నాటుకున్న జామ చెట్టు కాయలు నువ్వు తినటం నీకు తృప్తినిచ్చే సంగతి. ఆలోచనతో ముందుగానే ఎక్కడి నుంచో తెచ్చి మొక్క వేసావు, కష్టపడ్డావు, దాని గురించి ప్రయాసపడ్డావు, ఫలం అనుభవిస్తున్నావు. ఈ శ్రద్ధ లేనటువంటి వాళ్ళు అనుభవించట్లేదు. అయితే
శత్రువు ఏం చెప్తాడో తెలుసా? చాటున తిన్నది రుచట, అపహరించింది తీపట. ఇది శత్రువు చెప్పేది. కాబట్టి వాడు తినేసి ఆనందపడుతున్నాను అనుకుంటున్నాడు దొరికే వరకు. దొరికితే ఎంత అవమానం కదా, అది ఎంత వక్రమైనటువంటి భావం కదా అది. ఆ జీవితం అనుభవించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకటి చెడ్డది. బైబిల్ చెప్పేది ఏంటి అంటే జీవితాన్ని సరైన విధానంలో అనుభవించమంటున్నాడు. అలా అనుభవించాలి అంటే తీర్పు ఉంది అన్న వాస్తవాన్ని గుర్తించాడు. తీర్పు తీర్చే దేవునికి భయపడడం వల్ల, ఆయనకు లోబడడం వల్ల జీవితాన్ని సరైన రీతిలో అనుభవించవచ్చు అన్నాడు. భక్తుడు ఇలా అంటున్నాడు, Solomon's conclusion to fear God and keep his commandments is more than the book's summary. ఈ గ్రంథానికి సారాంశమే కాదు దేవునికి లోబడ్డం, దేవునికి భయపడ్డం. It is the only hope of the good life and the only reasonable response of faith and obedience to the sovereign God. సార్వభౌమైన దేవునికి విశ్వాసంతో విధేయతతో స్పందించడమే సరి అయిన అర్థవంతమైన తీరు. మంచి జీవితానికి దేవునికి భయపడడం, లోబడ్డం ఒక్కటే నిరీక్షణ. కాబట్టి సరిగా జీవితాన్ని అనుభవించాలి అని అంటే ఒక్కటే ఒక మార్గం. అదేంటంటే సృష్టికర్త అయిన దేవునికి భయపడుతూ ఆయనకు లోబడ్డమే. దీనికి భిన్నంగా ఉండే ప్రతి జీవితం ఆఖరికి శూన్యాన్ని ఎదుర్కొంటుంది, నిరాశతో జీవితాన్ని అసహించుకుంటుంది. అదే చేశాడు సొలొమోను టైంలో. 2వ అధ్యాయం 17వ వచనం. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను కనబడను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఏం తక్కువైందని కాదు, అన్నీ ఎక్కువైనాయి అని. టన్నులు టన్నులు బంగారం పెట్టుకుని సింహాసనం పనివారు, వేల మంది సైనికులు, 1000 మంది జీవిత భాగస్వాములు పెట్టుకుని బ్రతకడం అసహ్యమైంది అన్నాడు. అంటే దేవునికి భయపడకపోతే, లోబడకపోతే మిగిలేది ఇదే. ఇంకా అన్నాడు 18, 19, 20 వచనాలు. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని నేను తెలుసుకుని వాటి యందు అసహ్యపడి తిని. తన ప్రయాసంతటిని అసహించుకుంటూ ఉన్నాడు. 20 అంటున్నాడు, కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడని అయితేని అంటున్నాడు. ఎందుకు ఇంక ఇదంతా వేస్ట్. ఆశ కోల్పోయాడు, అసహించుకున్నాడు, బ్రతకడమే అసహ్యమైపోయింది. నిజమే, దేవుని కాదని నువ్వు ఎంత సంపాదించినావు మిగిలేది నిరాశే. మొదటి అధ్యాయం అంతటిని మనం ధ్యానం చేసుకున్నాం. 2వ అధ్యాయాన్ని మనం కొంత ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. అనుకున్నాడు సొలొమోను, జీవితానికి అర్థం తెలుసుకోవడానికి విలాసాల వైపు దృష్టి మళ్ళిస్తే విలాసాల వల్ల ఏదైనా జీవితానికి అర్థం తెలుసుకోవచ్చేమో అని విచ్చలవిడిగా సుఖభోగాలు అనుభవించాడు. విచ్చలవిడి అన్నమాట. దాన్నే మతిహీనత అంటున్నాడు. చూడండి, నిన్ను సంతోషం చేత శోధించి చూస్తాను, నువ్వు మేలు అనిపించి చూడు అన్న హృదయంతో నేను చెప్పుకున్నాను. అయితే అది వ్యర్థ ప్రయత్నం అయింది. ఎందుకంటే ఆఖరికి తేలింది ఏంటంటే తను ఏం చెప్పాల్సి వచ్చిందంటే నవ్వుతో, నువ్వు వెర్రిదానివి, సంతోషంతో ఏం చెప్పాడు, నీ చేత కలిగేదేంటి అని అనాల్సి వచ్చింది. నవ్వు, సంతోషం, ఆహ్లాదం, విచ్చలవిడిగా సుఖం అనుభవించడం, విలాసాలు, ఇదే జీవితం అనుకున్నాడు. ఆఖరికి చెప్తున్నాడు నవ్వుతో, నువ్వు పెచ్చదానివి, నీ వల్ల ఏమొస్తుంది సంతోషం, ఏం నువ్వు చేయగలిగింది అనాల్సి వచ్చిందట. ఏదో బాధలన్నీ మర్చిపోవచ్చు అని చెప్పి ఫుల్గా తాగేశాడు. వస్తా బోధ దగ్గర పడి అంతా దెబ్బలు తిని అవమానం. పొద్దున్న లేచి అనుకుంటున్నాడు, అదేదో అనుకున్నాను, ఇదా మిగిలింది, ఏంటి దీనివల్ల వచ్చింది అనుకున్నాడు.
కుటుంబంతో కలిసి వెళ్ళిపోయాడు, ఆహ్లాదంగా ఉంటుందని సినిమాకి. షాపింగ్ అంతా చూసుకుని రెస్టారెంట్లో లంచ్ చేసేసి సినిమాకి వెళ్ళాడు. మిగిలింది చూస్తే డబ్బులు అయిపోయి మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ పరిస్థితులన్నీ మామూలే. పిల్లల్ని కొట్టేసి అరిసేసి భార్య మీద చిరాకు పడిపోయి అలా ఏంటో ఇదంతా రోజు అంతా ఏదో ఆహ్లాదం గడిపేస్తే హాయిగా బతికేవచ్చు అనుకున్నాను, కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను, ఇదా మిగిలింది అని ఏముంది దీంట్లో అనుకుని నిరాశపడుతూ ఉంటామే. అలా ఉంది. నవ్వుతో అంటున్నాడు, నువ్వు వెర్రిదానివి. సంతోషంతో అంటున్నాడు, నీ చేత కలిగిందేంటి అని. అయితే తనేం చేశాడు అంటే 3వ వచనం, నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించో చూడవాలని తలచి నా దేహంలో ద్రాక్షారసం చేత సంతోషపరచుకుందనని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నేను మనసులో యోచన చేసుకుంటుని. బాగా తాగుతూ ఉంటే ఒక ట్రాన్స్లోనికి లేకపోతే గాల్లో తేలాడుతా అదొక కిక్ అంటారే, అదొక థ్రిల్ అంటారే, ఆ విచ్చలివిడిగా ఏదో మతిహీనంగా అవాస్తవంలో హాయిగా ఉంటుంది అనుకుంటారే, దాన్ని కూడా చూద్దాం అనుకున్నాడట. గొప్ప పనులు చేయబోనుకున్నాడట. తన కొరకు ఇండ్లు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, శృంగార తోటలు, శృంగార వనాలు, వాటిలో సకల విధమైన ఫలవృక్షాలు నాటించాడు, నారుమళ్లకు చెరువులు తవ్వించుకున్నాడు, పనివారు, పనికెత్తులు, ఇంట పుట్టిన దాసులు ఉండేవారు. తనకంటే ముందున్న వారందరికంటే పశువుల మందలు, గొర్రె మేకల మందలు బహువిస్తారంగా సంపాదించుకున్నాడు. వెండి బంగారాలు, రాజులు సంపాదించు సంపద తన దేశంలో సరిపోదు. స్మగుల్డ్ గూడ్స్ అంటారా, లేదా ఫారిన్ గూడ్స్, ఆయా దేశాల దొరకు సంపదను కూర్చుకున్నాడు. గాయకులు, గాయకురాలు, మనుషులు ఇచ్చించు సంపదలు సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకున్నాడు. ఇదంతా తనకు పేరైతే వచ్చింది, ఘనుడై అభివృద్ధి పొందాడు. తన కన్నులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా తను దేన్ని అభ్యంతరపరచలేదట. సంతోషకరమైన ఏది అనుభవించడానికి తన హృదయాన్ని నిర్బంధింపు, అది వద్దు అని అనకుండా వెచ్చలవిడిగా ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత అన్నట్టు ప్రవర్తించాడు. ఆఖరికి 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు పడిన సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడిన అంటున్నాడు. తేల్చేశాడు, స్థిరమైన నిజమైన మిగిలిన సంతోషం ఏది లేదు ఇంతకాలం చేసినంతటి వల్ల అని తేల్చేశాడు. మీరు గమనిస్తే 2వ అధ్యాయం మొదటి 10 వచనాలలో సొలొమోను ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు వాడిన పదాలు కొన్ని వాడాడు. దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయాలు ఏం చేశాడు? సృష్టి అంతటిని కలుగు చేశాడు. నానా రకరకాల పక్షులు, జంతువులు, వృక్షాలు, ఇవన్నీ చేశాడు కదా. సొలొమోను కూడా చేద్దామనుకున్నాడు అన్నమాట. అయ్యే పదాలు తాను వాడడం మనం చూస్తాం. తోటలు, రకరకాల ఫలవృక్షాలు, నీరుమళ్ళు, వృద్ధి చెందడం, తయారు చేయడం, ఈ పదాలు ఆదికాండం మొదటి అధ్యాయంలో వాడబడిన పదాలు. కాబట్టి సొలొమోను ఏం చేశాడో చెప్పనా, జాగ్రత్త వినండి. సొలొమోన్ tried to recreate Eden, ఏదెను తోటను మళ్ళా చేద్దామనుకున్నాడు అన్నమాట. అయితే దేవుడు లేకుండా కడదామనుకున్నాడు. He tried to recreate Eden but without God. This is a godless Eden project. దేవుడు లేని ఏదెను కట్టే ప్రయత్నం చేశాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం చేశాడో తెలుసా? He poses not only as a king but also as God. రాజుగా తన సంపదను, తన దగ్గర ఉండే పరివారాన్ని ఉపయోగించి తన తెలివితేటలతో ఏదో ఒక
తోట కట్టడం కాదు తాను చేయాలనుకునేది. దేవునిలాగా ప్రవర్తించాలనుకున్నాడు. దేవుడు కట్టాడా ఏదేను అన్ని రకాల ఫలాలతో? నేను కడతాను. నా సొంత ఏదేను తోటను కట్టుకుంటాను అనుకున్నాడు అన్నమాట. సొలొమోనే కాదు, మనం కూడా చేసేది ఇదే. ఏం చేశారు? బాబెలు గోపురం దగ్గర ప్రజలు దేవుడు భూమిని నిండించి విస్తరించండి అని అంటే, వద్దు, ఒక చోటే ఉందాం. ఈసారి జలప్రళయం వచ్చినా చావకుండా చూద్దాం, దేవుడు ఏం చేయగలడో చూద్దాం, కట్టేసుకుందాం ఎత్తైనటువంటి గోపురాన్ని. ఈసారి దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడు అన్నట్టు పేరు తెచ్చుకోవడానికి, దేవుణ్ణి ఎదిరిస్తూ కూడా ఆయన ఉగ్రతను సొంత ప్రయత్నాలతో తప్పించుకోవడానికి, ఇదే మానవుడు ఇప్పటికీ చేసే ప్రయత్నం. వీడు పాపం చేస్తాడు కానీ దొరకకూడదు అనుకుంటాడు. ఇదే మనిషి చేసే ప్రయత్నం. దేవునికి లోబడి పాపం మానేయడం కాదు, చెయ్యాలి కానీ దొరకకూడదు. ఇది మనిషి చేసే ప్రయత్నం. దేవుడిచ్చే సంతోషం కాదు, వాడు సొంత సంతోషాన్ని కూడా అనుభవించాలని ప్రయత్నించడం. అంటే దేవుడు లెక్కేంటని అన్నమాట. అందుకనే మిగిలింది ఏంటి? అప్పుడు నేను చేసినవన్నీ, నువ్వు చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతా నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నగుపడను, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. తను రక్షింపబడినవాడు కాబట్టి దేవుణ్ణి కొంతకాలం విడిచిపెట్టి లోకంలో ఎక్కడో వెతికినా దేవుడు గ్రహింపునిచ్చాడు. మళ్ళా ముక్కుకు తాడేసి లాక్కొచ్చినట్టు దేవుడు అతనికి నిరాశను నిస్పృహను చూడనిచ్చి మళ్ళా తన దగ్గరకు తెచ్చుకున్నాడు. అర్థం చేయించాడు, నాకు దూరంగా నీకు ఈ లోకంలో ఏది లేదు అన్న సంగతి. చూడు, నువ్వు చూసి అందరికీ నీ జీవితం ఒక గుణపాఠంగా ఉండేటట్లుగా చేస్తాను అన్నాడు అన్నమాట. చాలాసార్లు తాను సొంత ప్రయత్నాలు చేసి సొంత ప్రయోగాల ద్వారా తన జీవితానికి అర్థం ఏదో తెలిసేసుకోవాలని ప్రయత్నించాడు. అందుకే మీరు చూడండి, 4 సార్లు తాను తనతో ఏమని అనుకున్నాడో చెప్పాడు. మొదటి అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిననియు నా మనసులో నేను అనుకుంటుని. చూడండి, తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. తన హృదయంతో తాను చెప్పుకుంటున్నాడు. 15వ వచనం, కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించునని నా హృదయమందు అనుకొంటిని. 3వ అధ్యాయం 18వ వచనం, కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగూ జరుగుచున్నదని అనుకొంటిని. తాను అనుకుంటున్నాడు. మనం కూడా సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం, మనతో మనం చెప్పుకుంటూ ఉంటాం. మన తెలివితేటలు, మన జ్ఞానం, మన సొంత ప్రయత్నాలు మనకి ఏదో సాధిస్తాయి అన్నట్టు మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం అబద్ధాలు. సంగతి ఏంటి అంటే, తను సొంత ఆలోచనలు ప్రయోగాల మీద దృష్టి ఉంచాడు. కానీ నిజానికి తన ప్రశ్న ఏంటో తెలుసా? క్షణికమైన మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి? నిజమైన విలువ కలిగింది ఏదైనా ఉందా? మనుషులు ప్రయాసపడవలసిన మంచి అంటూ ఏదైనా ఉందా అనే ప్రశ్న అందరం ఎదుర్కోవాలి. ఈ చిన్న జీవితంలో ఏం చేస్తే శాశ్వతంగా ప్రయోజనం ఉంటుంది, ఏది చేయదగింది, ఇది అందరూ అడగవలసిన ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు తను సొంత ఆలోచనలు సొంత ప్రయోగాల మీద ఆధారపడ్డాడు. కానీ ఈ ప్రశ్నలకు జవాబు దొరికే దేవుని వాక్కు దగ్గరకు తాను రాలా. రాజు ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రతినిధి తన కోసం ఒకటి రాసుకుని తన దగ్గర ఉంచుకుని దీని నుంచి కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ఉన్నట్లు దీన్ని నిత్యము చదవాలన్నాడు. దీన్ని వదిలేసి ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలుపెట్టాడు. అది ప్రయత్నం చేసి దాంట్లో ఫెయిల్ అవుతాయి, ఇది ప్రయత్నం చేసి దీంట్లో ఫెయిల్ అవుతాయి, మళ్ళీ ఈ దారిలో వెళ్ళి చివరి దాకా వెళ్ళి చూసొచ్చి అక్కడ లేదని చెప్పి మళ్ళీ ఇంకో దారికి వెళ్ళి చూసొచ్చి
వ్యర్థ ప్రయత్నం చేశాడు, వ్యర్థ ప్రయాసపడ్డాడు. తెలిసేది దేవుని వాక్కులో. బైబిల్ కాదని, దేవుడు సెలవిచ్చినటువంటి ఆయన సత్యాన్ని కాదని మనం ఎక్కడెక్కడో ప్రయత్నం చేసి నిరాశపడి రావడం కంటే ముందే దేవుని వాక్యం దగ్గరకు రావడం మంచిది. తాను భోగభాగ్యాల్లో తేలియాడాడు. అయితే అభ్యంతరం చెప్పకుండా తనకు కన్నులు ఆశించిన వాటిలో ప్రతిదీ చూసి, హృదయం ఆశించిన ప్రతిదాన్ని అభ్యంతరం చేయకుండా, నిర్బంధింపకుండా తన సంతోషం అనిపించిన అన్నీ అనుభవించాడు. కానీ భక్తి అంటే ఏంటో తెలుసా? లూకా సువార్త యేసుక్రీస్తుని అనుసరించడం ఎలాగూ అంటే, లూకా సువార్త 9:23-24 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లైనా ఎవడైనా నన్ను వెంబడింపగోరిని అట్లా తను తాను ఉపేక్షించుకుని, అపేక్షించుకుని కాదు, ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణం రక్షించుకుని గోరు వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. మళ్ళీ మనం కాదనుకుని, నిర్బంధం పెట్టుకుని, యోగ్యమైన వాటినే అనుభవించడానికి హద్దు పెట్టుకోవాల్సింది ప్రభువుని వెంబడించే పద్ధతి. మనం ఉపేక్షించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. భక్తికి, నీతికి, దేవుని మార్గాలకు కట్టుబడి ఉండాలి. కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా న్యాయమైన దాన్నే అనుభవించాలి, అన్యాయమైన దాన్ని విసర్జించాలి. కానీ సొలొమోను ఏం చేశాడు? తోచినట్టు బ్రతికాడు. అసలు అదుపు, హద్దు అనేది లేకుండా జీవించాడు. అది కాదు జీవించడానికి సరైన పద్ధతి. నిర్బంధం ఉండాలి, అభ్యంతరం ఉండాలి, మనకు మనమే పెట్టుకోవాలి. ఒక విషయం తెలుసా? మనం హద్దు పెట్టుకోలేదనుకోండి, దేవుడు పెడతాడు. తిండి విషయమే ఉంది. మన అదుపులో లేకపోతే దేవుడు అదుపులో పెడతాడు. ఎలా? రోగాలు పెట్టి. ఏది ఈజీ చెప్పండి? మనకు మనం నిర్బంధం పెట్టుకుని, అభ్యంతరం చెప్పుకుని మనకు మనం హద్దులో ఉండడం మంచిదా? విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దెబ్బ కొట్టి దారిలో పెట్టడం మంచిదా? పిల్లలకైనా మనకైనా, ఏ విషయంలో అయినా ఎవరికి వారు అదుపులో ఉండడం తేలిక అవుతుంది. చాలా విషయాలు మనం చూడవచ్చు. అయితే కొన్ని మాత్రం త్వరగా చూసి ముగించుకుందాం. సొలొమోనుకి జీవితం మీదే అసహ్యం కలిగిన సంగతి ఏంటంటే, ఆశ విడిచిన సంగతి ఏంటంటే, తాను ఎంతో ప్రయాసపడి, కష్టపడి, వ్యూహంతో, జ్ఞానంతో సంపాదించాడు. ఇదేమో తన కుమారుడిగా నీ తెలివితేటలు లేవు, అసలు కష్టపడలేదు. రెహబాము అతను కాపాడుకోలేడని తెలుసు, కానీ వదిలేసి వెళ్ళాలి కూడా తీసుకెళ్ళలేడు. నిజానికి అలాగే జరిగింది. తన తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. రెహబాము, యెరోబాము ఇద్దరూ కూడా తమ అవకాశాలను చెడగొట్టుకుని తమకు దేవుడు అప్పగించినటువంటి అధికారాన్ని సరిగా నిర్వర్తించలేకపోయారు. కాబట్టి అంటున్నాడు, నేను ఎంత కష్టపడని వాని చేతిలో పెట్టడం, వాడేమో దాన్ని పోగొట్టుకోవడం వల్ల నేను ఎంత కష్టపడి ప్రయోజనం ఏంటి? ఎందుకు ఇక ఇదంతా? ఆశ పోగొట్టుకున్నాడట, అసహ్యపడ్డాడంట, వ్యసనపడ్డాడట. నిజమే. కూర్చుని తింటున్నా తరగని సంపద సంపాదించేసి వెళ్ళిపోదాం తరతరాలకి అని సంపాదిస్తారు ప్రజలు. నిజానికి సంపాదించవలసింది బ్రతకడానికి. తరతరాలు కూర్చుని తిన్నా కష్టపడకుండా తినడానికి కాదు, వాళ్ళకి కష్టపడడం నేర్పించాలి. జీవితానికి థ్రిల్లే ఏంటంటే కష్టపడి ప్రయాసపడి సంపాదించుకుని తినడం.
ఆ విషయం ప్రసంగ గ్రంథంలో చాలాసార్లు చెప్తాడు. ప్రయాసపడి కష్టార్జితాన్ని అనుభవించడం అంటాడు చాలాసార్లు. మన దేశంలోనే ఎక్కువ. మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అంటారు. మరి బ్రతకడం ఎలా వస్తుంది? మేము చిన్నప్పుడు మా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని సాక్స్ గబగబ వేసేసి అన్నం తినిపిస్తూ ఉంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 2 పాస్టర్స్ అన్నారు, ఎందుకు మీరు తినిపిస్తున్నారు, ఎందుకు మీరు సాక్స్ వేస్తున్నారు, వాళ్ళు వేసుకోలేరా అని అడిగారు. టైం అయిపోతుంది కదా అంటే ఆ విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి, బాధ్యత రావాలి. మీరు ఎంతకాలం చేస్తారు ఇలా? అందుకే రాగానికి ఒక సాక్ కట్టు, ఒక సాక్ ఇటు ఇసిరేస్తారు. పొద్దున్న వెతుక్కోవాలి. అది వీళ్ళే వెతుక్కోవాల్సి వస్తే జాగ్రత్త పెడతారు, శ్రద్ధ వస్తుంది. అన్నం తినిపించాల్సింది ఎవరికో తెలుసా? తినలేని వాళ్ళ కోసం. నిత్యం సహాయం చేయాల్సింది ఎవరికో తెలుసా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళ కోసం. సంపాదించాల్సింది ఎవరి కోసమో తెలుసా? భార్య బిడ్డల కోసం. వాళ్ళు ఎదిగాక వాళ్ళు సంపాదించుకునేటట్లు వాళ్ళకి నేర్పాలి. బ్రతకడం నేర్పించడమే తల్లిదండ్రుల యొక్క పెంపకంలో జ్ఞానం ఉంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకగలిగితే నువ్వు సరిగ్గా పెంచావన్నమాట. నీ మీదే ఆధారపడి నీ కిందే నువ్వు ఇచ్చిందే తింటా కష్టపడకుండా ఎల్కేజీలో సహా వీడిని ఏసీ స్కూల్లో జాయిన్ చేశాడు. ఆడికి కష్టమేం తెలుస్తుంది, ఆడికి విటమిన్ డి ఏం వస్తుంది, బయట ఆడుకోవడం ఏం తెలుసు అసలు? ఆడికి పాడు చేస్తున్నాం అంతే. ఏదో ఇచ్చేసాం పిల్లలకి అనుకుంటున్నారు. కాదు, వాళ్ళకి ఇచ్చింది సోమర్తనం ఇచ్చారు, చేతకనతనాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు, బద్ధకం నేర్పించారు, పాడు చేశారు వాళ్ళని. మీ పిల్లల మీరు కోరితే, మీ తర్వాత తరం మేలు కోరితే కష్టపడడం నేర్పించండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్పించండి. అప్పుడు మీరు కష్టపడి జ్ఞానంగా సంపాదించినట్టు వాళ్ళు కూడా తమ జీవితం కోసం, తమ కుటుంబం కోసం కష్టపడి సంపాదించడం నేర్చుకుంటారు. దాని ద్వారా తృప్తి కలుగుతుంది వాళ్ళకు. బ్యాంకులో డబ్బులు తీసుకుంటా అనుభవిస్తూ ఉంటే తృప్తి ఉండదు. నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు కుటుంబానికి పెట్టింది ఆరోగ్యం, తృప్తి కూడా. భక్తునికి నిరాశ అనిపించింది. తాను కష్టపడని వానికి, దాన్ని సరిగా కాపాడుకోలేని వాడి కోసం ఎంత ప్రయాసపడి దాన్ని చెడగొట్టడం ఎందుకు ఇదంతా అని నిరాశపడ్డాడు. 22లో అంటున్నాడు, సూర్యుని కింద నరునికి తటస్థింతు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. నిద్రాహారాలు లేకుండా, రాత్రి కూడా శాంతి లేకుండా, పనులు, ఫోన్లు, విపరీతంగా కష్టపడుతున్నాడు. ఏంటి ప్రయోజనం? కష్టపడని వానికి తర్వాత తరాలకు ఇస్తున్నాడు, వాళ్ళకి దాని విలువ తెలీదు, పోగొట్టుకుంటున్నారు. మీరు విషయం గమనించాలి. మొదటి 23 వచనాలలో దేవుడు అనే ప్రస్తావన లేదు. తన ప్రయాస, తన ప్రయోగం ఇదే తేలిపోయింది, ఇదంతా వృధా అని. ఇక 24 నుంచి 26 వరకు దేవుడే కేంద్రంగా ఉన్నాడు. దేవుని సార్వభౌమత్వం, దేవుడు చేసే మేలు, దీని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇవి కీలకమైన వచనాలు. 24, 25, 26 వచనాలు. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. దేవుని గురించి ప్రస్తావన ఇక్కడే మనం చూస్తున్నాం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ఎలానగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. దేవుడు మనల్ని సుఖపడ్డానికి కావలసినవన్నీ ఇచ్చి సంతోషపెడుతూ ఉన్నాడు. ఇది దేవుని వల్లే కలిగింది అని మనం తెలుసుకోవాలి. తను తెలుసుకున్నాడు. ఏమన్నాడు?
ఇది దేవుని వలన కలుగునని నేను తెలిసికొంటిని. నువ్వు సంతోషించే స్వచ్ఛమైన ప్రతి గడియ దేవుని వల్ల నీకు కలిగింది. నీ బిడ్డను ఎత్తుకుని ఆనందపడుతున్నావు, నీ మనవరాలను ఎత్తుకుని ఆనందపడుతున్నావు, నువ్వు మంచి ఆహారం తిని తృప్తి చెందుతున్నావు, అలసిపోయి చక్కగా హాయిగా మంచి గదిలో పడుకున్నావు. ఇది దేవుని వలన కలిగింది అని సొలొమోను తెలుసుకున్నట్టు నీకు అర్థమైందా ఈ సంగతి? మొత్తం కలిపేసి మింగేయడం కాదు. ఇది దేవుని వల్ల కలిగింది అనే కనీస అవగాహన అవసరం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం అని రెటారికల్ క్వశ్చన్ అంటాం. అంటే ప్రశ్నలోనే సమాధానం ఇమిడి ఉంది. ఎవరికి సాధ్యం అంటే ఎవరికి సాధ్యం కాదు అని అర్థం. మనం అనుకుంటాం దేవుని సహాయం పెద్ద పెద్ద పనులకు కావాలి అని. ఒక ఇల్లు కట్టడానికో, పెళ్లి చేయడానికో, విదేశీ ప్రయాణానికో, లేకపోతే పెద్ద చదువుకో, లేకపోతే ఏదో ఒక ముఖ్యమైన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు దేవుని సహాయం కావాలి అనుకుంటాం. కాదు, భోజనం చేసి సంతోషించడానికి కూడా దేవుని సెలవు కావాలి. మొత్తం నోట్లోకి వెళ్ళదు. ఫోన్ వచ్చింది, కలుపుకున్నావు, ఆటో యాక్సిడెంట్ అంట, అక్కడ వదిలేసి చేయి కడుక్కుని ఆ లుంగి మీదే పరిగెడతావు. తలదూక్కుని సిద్ధపడి మంచి బట్టలు వేసుకుని టైం ఉండదు. దేవుని సెలవు లేనిదే భోజనం చేసి సంతోషించడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. నువ్వు హాయిగా నిద్రపై మేలుకోవడం కూడా నీకు చేత కాదు దేవుని సెలవు లేకపోతే. కాబట్టి ఆయన సెలవు వల్లే, ఆయన భిక్ష వల్లే, ఆయన దయ వల్లే భోజనం చేయగలుగుతున్నాం. ఆయన దయ వల్లే కుటుంబంతో సంతోషించగలుగుతున్నాం. మనం అనుభవించే సుఖం. అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టార్జితం చేత సుఖపడుచున్నట్టు కంటేను నీకు మేలుకరమైనది ఏది లేదు. ఇది నువ్వు దేవుని వలన కలిగిన నేను తెలుసుకుంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? దేవుడు తన దృష్టికి మంచివాడుగా ఉండేవానికి, అంటే అర్థం దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిని దేవుడు ఏమిస్తాడట? జ్ఞానం, తెలివి, ఆనందాన్ని అనుగ్రహిస్తాడట. ఇది దేవుని వల్లే కలుగుతుంది. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏదన్నా మేలు కలగాలి అంటే దేవుని నుంచే కలుగుతుంది. కాబట్టి దేవుని వైపే చూడాలి. మేలును బట్టి దేవుణ్ణే స్తుతించాలి. ఒక్కొక్కసారి మన భుజాన్ని మనమే ఇలా అనుకుని అభినందించేసుకుంటాం. సబాష్ అనుకుంటాం. మనం తప్పు. ఎవరిని అనాలి? దేవుని అనాలి. దేవా నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం అని. ఒకసారి అనుకుంటాం, అడిగే నా తెలివితేటలే వచ్చినాయి. అవునా? నీ ఎక్కడియో. చాలాసార్లు పొందింది దేవుని దగ్గర మేలు, అభినందించేది వేరే వారిని అన్నట్టు ఉంటుంది. అందుకని నేను చాలాసార్లు అన్నాను కదా, బ్లెస్సింగ్స్ ఆర్ వర్టికల్ నాట్ హారిజాంటల్. మేళ్ళు నిలువు గీతలాగా పైనుంచి కిందకి వచ్చేవి, పక్క నుంచి వచ్చేవి కాదు. వర్షం ఎటు నుంచి కురవాలి? పైనుంచి మాత్రమే, పక్క నుంచి రాదు, కింద నుంచి అసలే రాదు. అలాగే యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. యాకోబు 1:17. దేవుని దగ్గర నుంచి రావాల్సిందే ప్రతి మేలు స్వచ్ఛమైంది, సంపూర్ణమైంది. కాబట్టి ఆశీర్వాదాలు పక్క నుంచి వస్తాయా, పైనుంచి వస్తాయా? పైనుంచి మాత్రమే వస్తాయి. దేవుడు ఎవరైనా వాడుకోవచ్చు. ఒకసారి తల్లిదండ్రులు వాడుకుంటాడు, ఒకసారి బంధువులను వాడుకుంటాడు, ఒకసారి స్నేహితులను వాడుకుంటాడు, ఒకసారి ప్రభుత్వాన్ని వాడుకుంటాడు. కానీ వాడుకున్నది దేవుడు, వచ్చింది మేలు పైనుంచే. ఇది కూడా దేవుని వలన కలిగినదని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. ఆయన సెలవు లేనిదే ఎవరికి సాధ్యం? ఆఖరికి భోజనం చేసి సంతోషించడం కూడా దేవుని వల్ల కలిగేదే. కాబట్టి గమనించాను, ఆశీర్వాదాలు పైనుంచి వస్తే కృతజ్ఞత ఎటు వెళ్ళాలి? పైకే వెళ్ళాలి. If blessings are vertical and not horizontal, worship should be vertical, not horizontal. ఆరాధన స్తుతి పక్కకి వెళ్ళకూడదు, పైకే వెళ్ళాలి. దేవుణ్ణే స్తుతించాలి, దేవుణ్ణే గుర్తించాలి. వీటికి కారణంగా మేళ్లకు మూలంగా దేవుణ్ణే గుర్తించాలి, దేవుణ్ణే స్తుతించాలి. అవసరమైనప్పుడు ఎటు చూడాలి?
వర్షం పైనుంచి కురుస్తా ఉంటే పక్కకే కిందకి చూస్తామా? నేను వర్షం కురిస్తే బాగుండని ఎటు చూస్తాం? వర్షం కురిసేటట్టుందే ఎటు చూస్తాం? పైకి చూస్తాం. కృతజ్ఞత పైకే వెళ్ళాలి, విశ్వాసం కూడా పైవైపుకే ఉండాలి. ఆధారపడాల్సింది దేవుని మీదే. సొలొమోను పక్కకు చూశాడు, కిందకు చూశాడు, మూలమూలలు చూశాడు, గుహల్లో చూశాడు, ఎక్కడెక్కడో వెతికాడు, తవ్వి చూశాడు పైనుంచి కలగాల్సిన దాన్ని. నిరాశపడి ఇది కాదు పద్ధతి, నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి, బాల్య దినాల్లోనే తెలుసుకోండి అని ప్రసంగి గ్రంథాన్ని వ్రాసాడన్నమాట. కాబట్టి తనేం చెబుతున్నాడంటే, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా, నీకు అర్థం కాని పరిస్థితులు చాలా ఉన్నా సరే, వంకరవి ఎన్నో ఉన్నా సరే, లోకంలో దేవునికి లోబడడం ద్వారా సాధ్యమైనంత వరకు సంతోషించడానికి ప్రయత్నించడమే ఎవరైనా చేయగలిగింది అని గ్రహించాడు. దేవుడు ఇచ్చిన మేలును అనుభవిస్తూ, జ్ఞానంగా, భక్తితో, కుటుంబాన్ని అనుభవిస్తూ, న్యాయబద్ధమైనటువంటి వాటిని అనుభవిస్తూ ఈ లోకంలో సంతోషించడానికి ప్రయత్నించడమే మనం చేయగలిగింది అన్నాడు. అంతేగాని నిరాశతో ఇంకెందుకు బ్రతుకని కృంగిపోయి అనుభవించదగింది కూడా అనుభవించకుండా దుఃఖంతో బ్రతకమని కాదు దేవుడు చెప్పేది. రానున్న రోజుల్లో మనం మిగతా అధ్యాయాలన్నీ కూడా ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. దేవుడు ఈ ప్రసంగి గ్రంథ ధ్యానాల ద్వారా ఏది స్థిరమైన రీతిలో అర్థవంతమైందో, జీవితంలో ఏది సరైన బ్రతకడానికి పద్ధతో ఈ గ్రంథం ద్వారా మనకు స్పష్టం చేయనై ఉన్నాడు. ఎదురు చూద్దాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు మంచి తలంపులు ఇచ్చి ఈ గ్రంథంలో ఉండేటువంటి సారాంశాన్ని మనం పూర్తిగా అనుభవించడానికి దేవుడు కృప చూపినట్లు బోధించడానికి, నాకు బోధిస్తూ ఉంటే లేదా మీరు చదువుతూ ఉంటే గ్రహించడానికి మీకు దేవుడు కృప ఇవ్వాలని దేవుని మీద ఆధారపడండి. దేవుడు నిరుత్సాహపరచడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. సొలొమోను వలె మేము కూడా మా ఏదైనా తోటల్ని మీరు కట్టక్కర్లేకుండానే, మీరు లేకుండానే మాకు మేము కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం, నిరాశపడుతూ ఉన్నాం. మీలోనే దొరికేది, మీరే చేయాల్సింది, మీకు దూరంగా మిమ్మల్ని కాదని ఎక్కడ పొందగలం? జీవితం మీద అసహ్యం, ఆశ విడిచి వ్యసనపడడం తప్ప ఇంకేముంది? దేవా, మిమ్మల్ని మేము సంతోషపెట్టడానికి, మీ దగ్గరే మేము వెతకడానికి, మిమ్మల్ని మేము మా మేలుకు మూలంగా గుర్తించడానికి సహాయం చేయండి. మేము అనుభవిస్తున్న ప్రతిదీ మీ వల్లే కలిగింది. మిమ్మల్ని స్తుతిస్తూ, మేలు కోసం మీ మీద ఆధారపడుతూ, మీ వైపే పిల్ల పక్షులు తల్లి పక్షి ఏదో తెస్తుంది నోట్లో పెడుతుందని అలాగే నోరు తెరిచి ఎదురు చూచినట్లు మేము కూడా మీకోసమే ఎదురు చూడడానికి సహాయం చేయండి. దాసుని కన్నులు యజమానుని తట్టు, దాసురాలి కన్నులు యజమానురాలి తట్టు చూసినట్లు మీ వైపే చూడడానికి, మీ మీదే ఆధారపడడానికి, మేలుకు మిమ్మల్నే స్తుతించడానికి కృప దయచేయండి. మా కన్నులు తెరవండి. మమ్మల్ని దైవ జ్ఞానంతో కూడినటువంటి వ్యక్తులుగా చేయండి. మా జీవితం అర్థవంతంగా ముగిసేటట్లు చేయవలసిందని, మీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అలాగునండి. ప్రభు బల కొరకు